నా తోటి సహ న్యాయవాదులకు పెద్దలు హరిచంద్ర రెడ్డి గారికి, సీనియర్ న్యాయవాది అయినటువంటి మల్లికార్జున రెడ్డి గారికి, గురుతుల్యులు అయినటువంటి నాగేశ్వరరావు గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమంలో ప్రెస్ మీట్ పెట్టడానికి గల ప్రధాన కారణం ఏమంటే, నిన్న జరిగినటువంటి నామినేషన్ల స్క్రూటినీ అనే ఒక కార్యక్రమానికి నేను కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి యొక్క దూతగా అక్కడికి వెళ్ళడం జరిగిందండి. నన్ను నామినేట్ చేశాను సార్ వెళ్ళమని చెప్పి. సో అక్కడికి వెళ్ళడం జరిగింది. నామినేషన్ స్క్రూటినీ ఏదైతే జరుగుతుందో ఆ ప్రాసెస్ లో భాగంగా ఒక్కొక్క నామినేషన్ ఫస్ట్ ఇండిపెండెంట్ నామినేషన్స్ తీసుకున్నారు. ఆయన ప్రొసీజర్ ప్రకారం అన్ని చెప్తూ వచ్చినారు. మేము కూడా కరెక్ట్ ప్రొసీజర్ ప్రకారం జరుగుతుంది వెళ్ళనుకుంటాను, మేము కూడా హ్యాపీగా ఉన్నాం. తర్వాత వచ్చేసి సుజాతమ్మ గారి నామినేషన్ తీసుకుని ఈ నామినేషన్ రిజెక్ట్ చేస్తున్నాము అని చెప్పడం జరిగింది. సార్ ఆ నామినేషన్ రిజెక్ట్ చేయాలంటే ఫస్ట్ మీరు సూర్యప్రకాష్ రెడ్డి గారి నామినేషన్ ఏమైందని చెప్పాలా, బేసింగ్ ఆన్ ద మెరిట్స్ ఆఫ్ ద సూర్యప్రకాష్ రెడ్డి గారి నామినేషన్ ఏదైతే ఉందో అక్కడ వచ్చే అవుట్కమ్ మీదనే ఇది ఆధారపడి ఉంటుందంటే నాది మిస్టేక్ అయిందని అని చెప్పి అగైన్ ఆయన తీసుకుని సూర్యప్రకాష్ రెడ్డి గారు వేసిన 4 సెట్లు ఆమోదించబడ్డాయి. ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్. ఏ ఫామ్ అండ్ బి ఫామ్ ఏవైతే ఉన్నాయో తెలుగుదేశం పార్టీ తరఫున సూర్యప్రకాష్ రెడ్డి గారికి ఇవ్వడం వలన సుజాతమ్మ గారు ఆ 2 ఫామ్స్ మాకు సబ్మిట్ చేయలేకపోవడం వలన ఆమె రిజెక్ట్ అవుతుంది అని స్పష్టంగా తెలియదు. తర్వాత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారి నామినేషన్ తీసుకుని ఈ నామినేషన్ కూడా అన్ని కరెక్ట్ గా ఉన్నాయి అంటే, సార్ ఆపండి సార్ మాకు కొన్ని అబ్జెక్షన్స్ ఉన్నాయి, ఆయన సార్ ఏదైతే ఇచ్చారో వాటిని ఒకసారి మేము చూడాలనుకుంటున్నాము, వెరిఫై చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు, కూర్చోండి అన్నారు. అవి ఏదైతే సెట్ మాకు ఇస్తున్నారో ఆల్రెడీ ఆ సెట్లన్నీ కూడా వెబ్సైట్ లో ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు పెట్టినటువంటి వెబ్సైట్ లో సెట్స్ ఉన్నాయి. అయినా ఒకసారి అక్కడ చూద్దాము, ఏదైనా మాకు వచ్చిన సెట్లలో ఏదైనా పొరపాటు ఉందేమో, మిస్టేక్ ఉందేమో ఒకసారి వెరిఫై చేసుకుందాం అనే ఉద్దేశంతో నేను మరియు మా సహచర న్యాయవాది అయినటువంటి సీనియర్ న్యాయవాది నల్లమెక్కలపల్లె భాస్కర్ రెడ్డి గారు అడగడం జరిగిందండి. సో ఆర్ఓ గారు కూడా లేదు సార్ మీరు వెరిఫై చేయండి, యూఆర్ హ్యావింగ్ ఎవరీ రైట్. ఎందుకంటే స్క్రూటినీ అనేదే పరిశీలన, నామినేషన్ యొక్క పరిశీలన. సరే అని చెప్పేసి ఇచ్చినారు. మేము నామినేషన్ ఇంటాక్ట్ బాగుంది ఫైనల్ ఇచ్చినాం. ఫామ్ 26A అంటే ఇది అఫిడవిట్ సార్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చినటువంటి స్పెసిఫిక్ కండిషన్స్ లలో, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో అందులో ఉన్నటువంటి టోటల్ కాలమ్స్ ని ఏది వదలకుండా ఫిలప్ చేయాలి. ఏది వదిలేసినా, దానిలోని సమాచారం కనపరచకపోయినా అటువంటి నామినేషన్లు తిరస్కరణకు గురవుతాయి. ఇది ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్. ఆ గైడ్ లైన్స్ ప్రకారమే హ్యాండ్ బుక్ ఫర్ క్యాండిడేట్ అనే దాంట్లో పేజ్ నంబర్ 54, 55, 56 లో ఏ నామినేషన్ రిజెక్షన్ కి గురి అవుతుందని కేటగారికల్ గా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మేము అక్కడ తీసుకుని చూస్తే ఏదైతే వెబ్సైట్ లో మేము తీసుకున్న కాపీ ఉందో అదే కాపీ ఆయన ఫైల్ చేసిన అన్ని సెట్లు ఒకే విధంగా ఉన్నాయి. ఒక్క ప్రపోజల్ పేరు మారింది తప్ప నామినేషన్ లో కానీ ఫామ్ 26A కానీ ఎక్కడే కానీ ఏదైతే ఇన్ఫర్మేషన్ ప్రజలకు ఇవ్వను అంటే ఈయన ఇచ్చే నామినేషన్ అనేది ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చినా అది ప్రజలకు చేరుతుంది. పబ్లిక్ డొమైన్ లో దాన్ని పబ్లిష్ చేస్తారు. అట్లా పబ్లిష్ చేసే డాక్యుమెంట్ లో ఉండవలసినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి అనేక కాలమ్స్ బ్లాంక్ లో వదిలేసినారు. ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ కూడా చాలా స్పష్టంగా వర్తించదు అంటే నాట్ అప్లికబుల్ అని కానీ, ఏమీ లేకపోతే నిల్ అని కానీ కనపరచడం జరుగుతుంది. బట్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారి నామినేషన్ లో ఎక్కడ అటువంటివి లేవు. అదే ప్రశ్న మేము అడిగినాము. కొంతమంది న్యాయవాదులు ఫ్రస్ట్రేట్ అయిపోయి అక్కడ ఉన్న బల్లల్ని గట్టిగా గుద్దడం జరిగింది. మా నామినేషన్ సీట్ మీరెట్లు ఇస్తారు వాళ్ళకి అని అడగడం జరిగింది. అప్పుడు మా చేతిలో ఉన్న కాగితాలు తీసి చూపించాం. అయ్యా ఇది ఆయన ఇచ్చేది కాదు, ఎలక్షన్ వెబ్సైట్ లో ఉంటుంది, ఎలక్షన్ వెబ్సైట్ నుంచి మేము తీసుకున్నాము, మా చేతిలో ఉన్న ఈ కాగితము మీరు సబ్మిట్ చేసిన ఆ కాగితము 1 and same అయితే 5. దీంట్లో తప్పులు కనిపించినాయి. మీరు సబ్సిక్వెంట్ గా ఇంకా 2 సెట్లు నామినేషన్ వేసినారు కదా, అందులో ఏమన్నా మీరు చేసినటువంటి తప్పులను కవర్ చేసుకుంటే మాకు కూడా ఎటువంటి హక్కు లేదు మాట్లాడడానికి, కాబట్టి వాటిని తీయండి అన్నారు. ఆర్ఓ గారు వాటిని తీసినారు సార్. అవి కూడా సేమ్ ఉన్నాయి. అంటే మొదటి 26A ఏదైతే తప్పు ఉందో
అఫిడవిట్ లో అదే తప్పు కంటిన్యూస్ గా తప్పు చేసినారు. వెంటనే అక్కడ వాళ్ళకు కొంతమందికి చెమటలు పట్టడం జరిగింది. ఎవరి మెడ చుట్టుకుంటుందో అనే భయము స్టార్ట్ అయింది. బయటికి పరిగెత్తడము, జన సమీకరణలు చేయడము, ఆల్మోస్ట్ ఆర్డీఓ ఆఫీస్ ముట్టడి చేసినంత పని చేశారు. క్లియర్ గా ఆర్డీఓ గారికి చెప్పినాం, సార్ రూల్ పొజిషన్ ఇది, రూల్ పొజిషన్ ప్రకారం మీరు యాక్షన్ తీసుకోండి. వెంటనే ఏం చేసినారు, మాది అబ్జెక్షన్ ఉంది సూర్యప్రకాష్ రెడ్డి గారి నామినేషన్ మీద, యాక్సెప్ట్ చేసిన నామినేషన్ మీద అబ్జెక్షన్ రైజ్ చేసేదానికి లేదు, అప్పుడే తీసుకోవాలి. అయినా కూడా వాళ్ళు ఏమన్నారు, డిపెండెన్స్ యొక్క ప్రాపర్టీ చూపించలేదు. సూర్యప్రకాష్ రెడ్డి గారికి పెళ్లిళ్ళైన పిల్లలు ఉన్నారయ్యా, వాళ్ళు ఎవరు కూడా డిపెండెన్స్ కాదు, చట్టంలోనే ఉంది, చూసుకో ఇదే హ్యాండ్ బుక్, ఆర్ఓ హ్యాండ్ బుక్ లో కూడా పలానా సెక్షన్ కింద ఉంది అని మేము అక్కడ ఆన్ ద స్పాట్ చూపించడము. ఆర్ఓ గారు ఇమీడియట్ గా సాటిస్ఫై కావడము, ఏదైతే చాప్టర్ 5 ఫామ్ 5 ఉందో నామినేషన్ వ్యాలిడ్ అని సూర్యప్రకాష్ రెడ్డి గారి నామినేషన్ డిక్లేర్ చేసినారు. తదుపరి ఏం చేయాలా, అయ్యా ఇప్పుడు వాళ్ళు ఏదైతే మిస్టేక్ చేసినారో ఆ మిస్టేక్స్ సంబంధించి ఆయన చర్య తీసుకోవాలి. అందులో భాగంగా ఆయన టైం తీసుకుని మమ్మల్ని అందరికి బయటకు పంపించినారు. తర్వాత ఏం జరిగినాయి, ఎట్లా జరిగినాయి అనేది మీకు అందరికీ తెలుసు. ఎందుకంటే అవతల మంచి పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి, ఆయన అనుకుంటే ఏమైనా సాధించగలరు, రెవెన్యూ శాఖ మాత్రులు కాబట్టి ఆర్డీఓ గారిపై ఆర్థిక శాఖ మంత్రి గారు కాబట్టి ఆయన నామినేషన్ సాయంకాలం యాక్సెప్ట్ అయినట్లు ప్రకటన చేయడం జరిగింది. మేము దీంట్లో ఏం చెప్తున్నామంటే, ఏకపక్షంగా మేము లేవనెత్తినటువంటి అబ్జెక్షన్స్ ని పరిగణలోకి తీసుకోకపోవడమే కాక రిజెక్ట్ కావాల్సిన నామినేషన్ ని అది కరెక్ట్ గా ఉందని ప్రకటించడము ఆర్డీఓ గారి తప్పు. ఆ విధంగా నామినేషన్ దాఖలు చేయడము వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళ తప్పు. కాబట్టి ఖచ్చితంగా దీని మీద తగిన చర్య తీసుకోవాలని చెప్పేసి పత్రికాముఖంగా మేము వ్యక్తపరచడం జరుగుతుంది. ఇంకొక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, నిన్న సాయంకాలం ఒక ప్రెస్ మీట్ లో మా సహోదరు